శ్రీ గురు గణేష మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. జీ తెలుగు ప్రేక్షకులకు శుభోదయం. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. వందే శంభుమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్య శశాంక వాక్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయంచ వరదం వందే శివం శంకరం. ఈరోజు పాల్గొన బహుళ దశమి, సోమవారం, పూర్వాషాఢ నక్షత్రం. ఈ మూడు కూడా కలిసి వచ్చాయి. పూర్వాషాఢ నక్షత్రం ఉన్నది కనుక ముఖ్యంగా ఈరోజు పెళ్లి చూపులకు చాలా అనుకూలంగా ఉన్నది. ఎవరైనప్పటికీ పెళ్లి చూపులు చూసుకోవడానికి చాలా మంచి రోజు కింద చెప్పుకోవాలి. అలానే గృహప్రవేశానికి శుభకార్యాలకు సంబంధించినటువంటి చర్చలు సాగించుకోవడానికి కూడా చాలా చక్కని ముహూర్తాలు ఉన్నాయి కనుక వీటన్నిటిని కూడా ఈరోజు మనం సద్వినియోగం చేసుకోవచ్చు. పూర్వాషాఢ నక్షత్రంతో కూడినటువంటి సోమవారం ఉన్నది కనుక శివారాధన కూడా ఇవాళ చాలా ప్రశస్తంగా ఉన్నటువంటి రోజు. పూర్వాషాఢ నక్షత్రం మన్మథ నక్షత్రం. ఈ మన్మథ నక్షత్రంతో కూడినటువంటి శివ సంబంధమైనటువంటి వారం ఏదైతే వస్తుందో ఆ రోజున, అంటే సోమవారం ఉన్నటువంటి రోజున శివారాధన చేస్తూ వెళ్ళినట్లయితే మన మనస్సులో ఉండేటువంటి చెడు ఆలోచనలు, తలంపులు ఏవైతే కలుగుతూ వస్తున్నాయో ఇవన్నీ కూడా తొలగించుకోవడానికి, సద్భావనలు వృద్ధి చేసుకోవడానికి కావాల్సిన శక్తిని మనం వృద్ధి చేసుకోగలుగుతాం. అటువంటి మంచి రోజు ఈ రోజు ఉంది కనుక ఈరోజు మనం అందరం కూడా శివారాధన చేసి పరమాత్మను ప్రార్థించి మనకు ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలు కూడా తొలగించుకొని వేదోక్తమైనటువంటి కర్మాచరణ చేసే విధంగా ఆశీర్వదించమని ప్రార్థిద్దాం. ఇక ఈ రోజు నుంచి కూడా ప్రారంభం చేసుకొని మనకి రేపటి ఆదివారం రోజున, రాబోతున్నటువంటి ఆదివారం రోజున ఉగాది పండగ వస్తుంది. ఈ ఉగాది నుంచి విలంబినామ సంవత్సరం ప్రారంభమవుతోంది. మరి ఈ విలంబినామ సంవత్సరం ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ముఖ్యంగా ఏ రాశి వారు తమకు ఉండేటువంటి అన్ని విధములైనటువంటి దోషాలు తొలగించుకొని ఉన్నంతలో మెరుగైనటువంటి జీవనాన్ని సాగించుకోవడానికి ఏ స్తోత్రాన్ని పారాయణ చేయాలి? మన కార్యక్రమంలో ఎప్పుడు కూడా ఏ స్తోత్రాలు పారాయణ చేస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయో చెప్పుకుంటూ ఉంటాం కదా. ఆ క్రమంలోనే ఈ విలంబినామ సంవత్సరం నుంచి ప్రతి రాశి వారు కూడా ఏ రాశి వారు ఏ స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే ఈ ఉగాది నుండి మరలా ఉగాది వరకు కూడా జీవితం ఆనందభరితంగా సాగుతుందో ఆ అంశాలన్నీ కూడా ఈ రోజు నుంచి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ క్రమంలో మొదటి రాశి అయినటువంటి మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం, రాబోతున్నటువంటి విలంబినామ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నది. గురుబలం బాగుంది. అయితే దసరా తర్వాత నుంచి గురుబలం తగ్గుతున్నప్పటికి కూడా శుభకార్యాలు చాలా బాగా సాగుతాయి. ఇల్లు కొనుక్కోవడం అనండి, అమ్మాయికి పెళ్లి చేయడం అనండి, మీకు పెళ్లి కావడం అనండి, లేకపోతే కనుక సంతానం కలగడం అనండి, ఇటువంటి శుభవార్తా శ్రవణాలు చేయడానికి, శుభకార్యాలకి కాలం చాలా అనుకూలంగా ఉంది. అయితే రాహు సంచారం బాగుండకుండా ఉన్నటువంటి కారణం చేత కాస్త ఒత్తిడి అధికంగా ఉంటుంది, చికాకు ఎక్కువగా ఉంటుంది, కోపం పెరుగుతూ ఉంటుంది. ఇదిగో ఈ దోషాలు తగ్గించుకోవటానికి శని సంచారం బాగుండటం వల్ల మీరు ఉద్యోగాలు మారగలుగుతారు, కానీ ఆ ఉద్యోగాల్లో కూడా ఆనందంగా జీవనం సాగించడానికి కొంచెం వ్యవధి పట్టేటట్టు స్థితి ఉంది. ఈ దోషాలు తగ్గించుకోవటానికి, అంటే వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉండటానికి, కలుగుతున్నటువంటి మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి మానకుండా ప్రతిరోజు కూడా లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రాన్ని పారాయణ చేయండి. రోజుకు ఒకసారి అని కాకుండా వీలైన సార్లు, 2 సార్లు 3 సార్లు మీ వీలుని బట్టి చేస్తూ రావడం వలన మంచి సత్ఫలితాలను సొంతం చేసుకోగలుగుతారు. లక్ష్మీ నృసింహ కరావళంబ స్తోత్రము. వీటికి తోడుగా కుదిరితే శక్తిపీఠాన్ని దర్శనం చేయండి. ఉదాహరణకు శ్రీశైలంలో ఉండేటువంటి భ్రమరాంబ అమ్మవారు శక్తిపీఠం. 6 నెలలకు ఒక మారు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. తద్వారా రాహుగ్రహ శాంతి కలిగి మీకు అన్ని విధాలా కూడా జయం కలుగుతూ ఉంటుంది. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి తదుపరి రాసినటువంటి వృషభ రాశి గురించి తెలుసుకునడానికి ముందుగా సోమవారాన్ని పురస్కరించుకొని పరమేశ్వరుని మనసారా స్మరిద్దాం, తరిద్దాం. నమో భూతనాథం నమో దేవదేవం నమః కాలకాలం నమో దివ్యతేజం నమః కామభస్మం నమః శాంతశీలం భజే పార్వతీ వల్లభం నీలకంఠం.
సదా తీర్థసిద్ధం సదా భక్తరక్షం సదా శైవ పూజ్యం సదా శుద్ధభస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. రాబోతున్నటువంటి విలంబినామ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నది. ఈ సంవత్సరంలో మీరు అనుకునేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జయప్రదంగా పూర్తి చేసుకోగలుగుతారు దసరా తర్వాత నుంచి. అయితే అష్టమ శని కూడా ఉంది కదా, ఇక అష్టమ శని సంచార ప్రభావ కారణం చేత హెయిర్ లాస్ ఎక్కువగా ఉండటం, హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ రావటం, కొద్దిపాటి అనారోగ్యాలు ఉండటం, అలానే వృత్తి ఉద్యోగాల పరంగా అనుకున్నటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండటం, ఉద్యోగం మానేద్దాం వ్యాపారం చేద్దాం లాంటి ఆలోచనలు ఎక్కువగా సాగటం, ఇటువంటివన్నీ కలుగుతూ ఉంటాయి. ఇటువంటి కన్ఫ్యూజన్స్కి తావివ్వకుండా ఉన్నంత వరకు చేస్తున్నటువంటి పనుల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. వృత్తి ఉద్యోగాల మార్పులు మాత్రం కోరుకోకండి. ఇలా వస్తూ వచ్చినట్లయితే మాత్రం అన్నింటా చేయగలుగుతుంది. ఏదైతే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ ఆగిపోయినాయో అవన్నీ కూడా రావడానికి ఈ దసరా తర్వాత నుంచి ఉండేటువంటి కాలం అంతా కూడా చక్కగా సహకరిస్తోందని చెప్పుకోవాలి. మొత్తం మీద శని ప్రభావం ఎక్కువగా ఉంది కనుక ఆరోగ్య విషయంలో, ఉద్యోగ విషయాలు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ దోషాల్లోంచి బయటపడడానికి ప్రతిరోజు కూడా దశరథకృత శని స్తోత్రాన్ని వీలైనసార్లు పారాయణ చేస్తురండి. దశరథకృత శని స్తోత్రం. అలానే ప్రతి శనివారం కూడా శని విగ్రహం తడిసేంత నువ్వులను పోసి బెల్లం, నల్ల నువ్వులు నైవేద్యం పెట్టి ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకుంటూ ఉండండి. ఏ పని కావాలన్నా తిరుమల శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. నీ పరీక్షలో పాస్ అయితే కొండకొస్తాను, నాకు ఉద్యోగం వస్తే కొండకొస్తాను, ఇట్లా మీకు తోచిన ప్రకారంగా వెంకటేశ్వర వారికి మొక్కుకొని చక్కగా తిరుమల వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని ఆ మొక్కు చెల్లించుకుంటూ ఉండండి. ఒకవేళ ఆర్థిక విషయాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయనుకోండి, నాకు ఈ ఆర్థిక సమస్య తీరినట్లయితే కనుక ఇంత ధనం తీసుకొచ్చి నీకు హుండీలో వేస్తాను, ఇలా నమస్కారం చేసుకుంటూ వెళ్ళండి. ఏ పని చేసినా ఒక స్నేహితుడితో, ఒక తల్లితో, ఒక తండ్రితో మీరు ఎలా మాట్లాడతారో అలా చక్కగా ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామితో మాట్లాడుకుంటూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని కనుక మీరు ఆరాధన చేస్తూ వెళ్ళినట్లయితే అన్నింటా కూడా జయాన్ని సొంతం చేసుకోగలుగుతారు. అలానే మరి తతిమా రాసుల వారికి ఎలా ఉండబోతోంది, మరి వీళ్ళు ఏ స్తోత్రాలు పారాయణ చేయాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా కార్యక్రమాన్ని మొట్టమొదటిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. సోమవారం 12వ తారీఖు మార్చి నెల 2018వ సంవత్సరం శ్రీ హేవళంబినామ సంవత్సరం ఉత్తరాయణం శిశు ఋతువు ఫాల్గుణ మాసం తిథి బహుళ దశమి ఉదయం 11 గంటల 17 నిమిషాల వరకు, తదుపరి ఏకాదశి. నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 9 గంటల 40 నిమిషాల వరకు, తదుపరి ఉత్తరాషాఢ. వర్జం సాయంకాలం 6 గంటల 30 నిమిషాల నుంచి 8 గంటల 16 నిమిషాల వరకు. దుర్ముహూర్తం పగలు 12 గంటల 32 నిమిషాల నుంచి 1 గంట 20 నిమిషాల వరకు, తదుపరి దుర్ముహూర్తం పగలు 2 గంటల 54 నిమిషాల నుంచి 3 గంటల 42 నిమిషాల వరకు. రాహుకాలం ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల వరకు. శుభసమయం విషయానికి వస్తే ఉదయం 9 గంటల 13 నిమిషాలకు మేషలగ్నంలో ఉపనయనం, శంకుస్థాపన, గృహప్రవేశాలు ఇటువంటి వాటికి అనుకూలం. అదేవిధంగా తిరిగి రాత్రి 10 గంటల 6 నిమిషాలకు తులాలగ్నంలో గృహప్రవేశాలు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారి దినఫలాలు, వారు పాటించాల్సిన పరిహారాలు పరిశీలన చేద్దాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి కుటుంబ సభ్యులతోటి తగాదాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ఇక పనుల్లో కూడా ఈరోజు ఆటంకాలు, అవాంతరాలు అధికంగా ఎదురుతాయి. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. వీరి ఆరోగ్యం కూడా మందగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా మందకొడిగా ముందుకు సాగుతాయి. బంధుమిత్రులతో కూడా కలహాలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి కాస్త మేషరాశి వారు జాగ్రత్త వహించాలి. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఒడిదుడుకులు, వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో లాభ నష్టాలు సమాన స్థాయిలో ఉంటాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో చికాకులు అధికమవుతాయి. ఇక మహిళలకు కూడా మానసిక అశాంతి తప్పకపోవచ్చు. శీల క్రయ విక్రయాల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఇక మేషరాశి వారికి ఇవాళ కాసు రంగు ఆకుపచ్చ రంగు మరియు లేత ఎరుపు రంగు. పరిహార విషయానికి వస్తే హయగ్రీవ స్వామివారిని పూజించడం, స్వామివారి స్తోత్రాలు పఠించడం చాలా మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా ఈరోజు మందకొడిగా సాగుతాయి. స్నేహితులు, సన్నిహితులు వీరిపై కొన్ని విషయాల్లో ఒత్తిళ్లు కూడా పెంచుతారు. ఆలోచనలు కూడా స్థిరంగా ఉండవు. అనారోగ్య సమస్యలు, కుటుంబ చికాకులు కూడా ఎదురవుతాయి. ఆదాయం కూడా తగ్గుతుంది. ఇక వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు నిరాశజనకంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు, చేర్పులు. రాజకీయ కళారంగాల వారికి కూడా కొంతవరకు నిరాశ నిస్పృహలు అధికమవుతాయి. మహిళలు చేసే ప్రయత్నాలు ముందుకు సాగవు. శీల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. వృషభరాశి వారికి ఇవాళ కాసు రంగు తెలుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ దక్షిణామూర్తి స్వామివారిని పూజించడం ఈరోజు ఈ రాశి వారికి మంచిది. తదుపరి మిథున రాశి.
మిథున రాశి వారికి ఈరోజు పరిచయాలు బాగా పెరుగుతాయి. విద్యార్థుల యొక్క ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేయడానికి కూడా గ్రస్త అనుకూలంగా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడం కానీ లేదా దీనికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కానీ చేస్తారు. ఆప్తులతోటి మనస్పర్ధలు ఉంటే తొలగిపోయి సఖ్యత కూడా నెలకొంటుంది. కాంట్రాక్ట్ రంగం, రియల్ ఎస్టేట్ రంగం వరకు కూడా చక్కగా కలిసి వస్తుంది. ఇక వ్యాపారం గలవారు వ్యాపారంలో లక్ష్య సాధన దిశగా దూసుకు వెళ్తారు. ఉద్యోగం గలవారు ఆర్థికంగా బలవంతులవుతారు. ఇంక్రిమెంట్ సంబంధించిన సమాచారం కూడా అందుతుంది. రాజకీయ పారిశ్రామికవేత్తలకు సన్మానాలు, మహిళలకు కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. మిథున రాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు కాఫీ రంగు పరిహారాల విషయానికి వస్తే మిథున రాశి ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా సఫలమవుతాయి. ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. దూరపు బంధుమిత్రులతోటి సంతోషంగా గడుపుతారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. గతంలోని సమస్యలు కొన్ని తీరడం చేత ఊరట కూడా చెందుతారు. రియల్ ఎస్టేట్ రంగం వరకు కూడా ఈరోజు ఉత్సాహంగా గడుస్తుంది. వ్యాపారం గల వారికి ఈరోజు చేసే వ్యాపారంలో మంచి లాభాలు, ఉద్యోగ గల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు లభిస్తాయి. అధికారులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి విదేశీయాన ప్రయాణాలు, మహిళలు కూడా నూతన ఉత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. కర్కాటక రాశి వారికి ఇవాళ కాస్త రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు పరిహారాల విషయానికి వస్తే శ్రీ మహావిష్ణువు వారిని పూజించడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. పనుల్లో ఆటంకాలు, అవాంతరాలు కూడా తప్పవు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో వీరి అంచనాలని కూడా తప్పుతాయి. ప్రయాణాలు కూడా అనుకోకుండా చేయాల్సి వస్తుంది. ఆదాయం కూడా నిరుత్సాహానికి గురిచేస్తుంది. వ్యాపారం గల వారికి వ్యాపారంలో ఆటుపోట్లు తప్పు. ఉద్యోగం గల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారికి, ఐటీ రంగం వారికి మనశ్శాంతి లోపిస్తుంది. మహిళల ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శీల క్రయ విక్రయాల్లో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఇక సింహరాశి వారికి ఇవాళ కాస్త రంగు తెలుపు రంగు మరియు బంగారు రంగు పరిహారాల విషయానికి వస్తే దుర్గామ్మవారిని యథాశక్తి పూజించడం ఈరోజు ఈ రాశి వారికి మంచిది. తదుపరి కన్యారాశి. కన్యరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు నిరాశజనకంగా ఉంటుంది. సన్నిహితులతోటి తగాదాలు కూడా ఏర్పడే అవకాశం అధికంగా ఉంది. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. స్నేహితులతో కూడా కొన్ని విషయాల్లో తీవ్రంగా విభేదిస్తారు. అనుకున్నది సాధించడంలో విఫలమవడం వల్ల నిరాశ కూడా చెందుతారు. వ్యాపారం గలవారు వ్యాపారంలో కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదు. ఉద్యోగం గలవారు ఎంత కష్టపడ్డా గుర్తింపు రాక నిరాశ చెందుతారు. పారిశ్రామిక కళారంగాల వారికి గతం కంటే కూడా ఈరోజు ఇబ్బందులు కాస్త అధికంగా ఎదురవుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు అడుగడుగునా కూడా ఎదురవుతాయి. శీల క్రయ విక్రయాలు సాధారణంగా సాగుతాయి. ఇక కన్యరాశి వారికి ఇవాళ రంగు ఎరుపు రంగు మరియు గోధుమ రంగు పరిహారాల విషయానికి వస్తే హనుమాన్ చాలీసా పఠించడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు సంఘంలో పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలన్నీ కూడా పరిష్కారమవుతాయి. శుభకార్యాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. కాంట్రాక్ట్ రంగం వారు కూడా కాంట్రాక్టులు పొందుతారు. ఆదాయం కూడా మరింతగా పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారి కళ్ళన్నీ కూడా ఫలిస్తాయి. వ్యాపారం గల వారికి వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగం గల వారికి ఉద్యోగాల్లో ఉన్నత హోదాలు. రాజకీయవేత్తలు, ఐటీ రంగం వారు సంతోషకరమైన సమాచారాన్ని అందుకుంటారు. మహిళలకు సోదరుల నుంచి పిలుపు అందవచ్చు. శీల క్రయ విక్రయాల్లో మంచి లాభాలు. ఇక తులారాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు కాఫీ రంగు పరిహారాల విషయానికి వస్తే నవగ్రహ స్తోత్రాలు పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి రుణదాతల ఒత్తిడులు అధికమవుతాయి. ప్రయాణాలు కూడా చేయాల్సి వస్తుంది. బంధువుల నుంచి కొన్ని విషయాల్లో ఈరోజు విమర్శలు ఎదుర్కొంటారు. దీనివల్ల నిరాశ కూడా చెందుతారు. అంచనాలు కూడా తప్పడం చేత మరింత నిరాశ చెందుతారు. భూ సంబంధిత వివాదాలు కూడా నెలకొంటాయి కాబట్టి ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. కష్టపడ్డా కూడా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి విషయాల్లో తండ్రి తరపు వారితో వివాదాలు అధికమవుతాయి. వ్యాపారం గల వారికి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగం గల వారు పని ఒత్తిడితోటి సతమతమవుతారు. పారిశ్రామిక కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఐటీ రంగం వారి ప్రయత్నాలన్నీ కూడా మందకొడిగా సాగుతాయి. మహిళలకు మానసిక ఆందోళన అధికమవుతుంది. శీల క్రయ విక్రయాల్లో స్వల్ప లాభాలు. ఇక వృశ్చిక రాశి వారికి ఇవాళ కాస్త రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు పరిహారాల విషయానికి వస్తే ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి పూర్వపు మిత్రుల కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. గృహంలో శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగ్గా ఉంటుంది. కొన్ని దీర్ఘకాలిక సమస్యలు తీరే సమయం కాబట్టి అటువైపు ప్రయత్నించడం మంచిది. కాంట్రాక్ట్ రంగం వారికి అన్నిటా కూడా శుభ శకునాలే. మంచి ప్రగతి కూడా సాధిస్తారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేయడానికి కూడా గ్రస్తి అనుకూలంగా ఉంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. ఉద్యోగం వారికి భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారం వారికి వ్యాపారాలు క్రమేపీ లాగిస్తాయి. పారిశ్రామికవేత్తలు, ఐటీ రంగం వారు కూడా అనుకున్నది సాధిస్తారు. మహిళలకు సోదరులతోటి మనస్పర్ధలు ఏమైనా ఉంటే తొలగిపోయి సఖ్యత కూడా నెలకొంటుంది. శీల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ఇక ధనురాశి వారికి ఇవాళ కాస్త రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు పరిహారాల విషయానికి వస్తే గణేశాష్టకాన్ని పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా అధికంగా ఎదురవుతాయి. ప్రయాణాలు కూడా ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. రాబడి కూడా అంతగా కనిపించదు. అంచనాలు తప్పడం చేత నిరాశ కూడా చెందుతారు. ప్రతి విషయంలో కూడా నిదానంగా వ్యవహరించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. శారీరక అనారోగ్య సమస్యలు కూడా ఈరోజు వీరికి అధికమవుతాయి. వ్యాపారం గల వారికి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ముందుకు సాగవు.
ఉద్యోగస్తుల వారు మరింత శ్రమిస్తే కానీ ఆశించినటువంటి ఫలితాలు అందుకోలేరు. పారిశ్రామికవేత్తలు కూడా ఈరోజు ఒడిదుడుకుల మధ్య గడపాల్సి వస్తుంది. ఐటీ రంగం వారు మరింత కృషి చేస్తే కానీ ఆశించిన లక్ష్యాలు సాధించలేరు. మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి కొన్ని విమర్శలు ఎదురవుతాయి. క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహార విషయానికి వస్తే దుర్గామ్మ వారిని పూజించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు చిన్ననాటి స్నేహితుల నుంచి సువార్తలు అందుకుంటారు. ఆదాయం కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనలు కూడా గుర్తుకు వస్తాయి. చిరకాల ప్రతితోటి చర్చలు కూడా జరుపుతారు. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో అవి సఫలమవుతాయి. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఉత్సాహంగా ఉల్లాసంగా గడుస్తుంది. రాజకీయ వర్గాల వారికి ఒక ప్రకటన సంతోషాన్ని కలిగిస్తుంది. ఐటీ రంగం వారు కార్య సాధకులై ముందుకు దూసుకు వెళ్తారు. మహిళలకు స్థిరాస్తి లాభ సూచనలు క్రయ విక్రయాలు లాభిస్తాయి. కుంభరాశి వారికి ఇవాళ రంగు కాఫీ రంగు మరియు తెలుపు రంగు. పరిహార విషయానికి వస్తే లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఈరోజు ఈ రాశి వారికి మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇంటా బయట ఒత్తిళ్లు బాధ్యతలతోటి ఈరోజు ఈ రాశి వారు ఉక్కిరి బిక్కిరి అవుతారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్స్ ఎవరైతే చేసుకోవాలని చెప్పి అనుకుంటారో అందులో కొన్ని చికాకు కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణ యత్నాలు కూడా నతనకన సాగుతాయి. ఆలయాలు ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఆదాయం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా అవసరాలు మాత్రం ఏదో ఒక విధంగా తీరుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపార విస్తరణలో ఆటంకాలు, ఉద్యోగుల వారికి ఉద్యోగాల్లో ఆకస్మిక బదిలీలు, రాజకీయవేత్తలు ఐటీ రంగం వారికి ఒత్తిడులు అధికమవుతాయి. మహిళలకు మనోధైర్యం తగ్గుతుంది. క్రయ విక్రయాల్లో ఆస్తి వ్యవహరించడం చాలా మంచిది. మీనరాశి వారికి ఇవాళ రంగు ఆకుపచ్చ రంగు మరియు గులాబీ రంగు. పరిహార విషయానికి వస్తే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించడం, సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. ఇక ఇప్పుడు మనం శుభకరం అన్న అంశంలో భాగంగా స్థిరాస్తి కొనుగోలు కోసం కానీ లేదా గృహ నిర్మాణం కోసం ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అటువంటి వారికి ప్రధానంగా ఆటంకాలు ఎవరికైతే ఎదురవుతున్నాయో అటువంటి వారు ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే వారి కోరిక నెరవేరే అవకాశం ఉంది అన్న అంశాన్ని పరిశీలించేద్దాం. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు, గృహ కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు లేదా గృహ నిర్మాణ ప్రయత్నాల్లో ఆటంకాలు ఎవరికైతే ఎదురవుతున్నాయో అటువంటి వారు దాని నుంచి బయటపడడానికి 9 బుధవారాల పాటు ప్రతి బుధవారం కూడా ఒక పేదవారికి ఎవరికన్నా కూడా కడుపు నిండా భోజనం ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ప్రతి ఆదివారం, ఇది కూడా 9 ఆదివారాలు చేయి, ఆదివారం పూట గోమాతకు బెల్లాన్ని ఆహారంగా అందించాలి. ఈ 2 పరిహారాలు కానీ చేస్తే తప్పకుండా కూడా వారి కోరిక నెరవేరే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. జ్యోతిర్లింగాలలోకెల్లా ప్రథమ జ్యోతిర్లింగం శ్రీ సోమనాథ్. గుజరాత్ రాష్ట్రంలో విలసిల్లుతున్న ముక్తిధామం. సౌరాష్ట్ర క్షేత్రంగా ప్రవాస తీర్థంగా ప్రసిద్ధి పొందింది. ఇక్కడ పరమేశ్వరుడు శ్రీ సోమనాథ్ నామంతో పూజలు అందుకుంటున్నాడు. ఈనాటి మన భక్తి సమాచారంలో గుజరాత్ శ్రీ సోమనాథ్ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలో నెలకొని ఉన్న ప్రథమ జ్యోతిర్లింగం. గుజరాత్ రాష్ట్రపు పశ్చిమ సరిహద్దుగా సుమారు 300 కిలోమీటర్ల పొడవున అరేబియా సముద్రం ఉంది. అరేబియా సముద్ర తీరానే ఈ క్షేత్రం నెలకొని ఉంది. హైదరాబాద్ నుండి నేరుగా బస్సు, రైలు సౌకర్యం లేదు, కానీ ఓఖా, పోరుబందర్ పట్టణాల వరకు చేరుకొని అక్కడి నుండి బస్సు లేక ప్రైవేటు వాహనాల ద్వారా సోమనాథ్ చేరుకోవచ్చు. సమీప ఎయిర్పోర్ట్ డియు. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమ శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమ శివాయ. ఈ ప్రాంతాన్ని తొలుత ప్రవాస తీర్థం సౌరాష్ట్ర అనేవారు. అందువల్లే జ్యోతిర్లింగాల స్తోత్రంలో సౌరాష్ట్రే సోమనాథంచ అని ఉంటుంది. ఈ ఆలయం అతి ప్రాచీనమైనది. ఆలయ శిఖరం బంగారు శిఖరం. భక్తుల ఉదార విరాళాలతో బంగారు శిఖర నిర్మాణం జరుగుతోంది. ప్రాకారాలపైన ఎటు చూసినా అబ్బురపరిచే శిల్ప సంపద సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మన దేశం మీదకి దండెత్తి వచ్చిన మహమ్మద్ గజనీ ఈ ఆలయ ప్రాధాన్యత గురించి విని క్రీస్తు శకం 1025లో ఆలయం పైకి దండెత్తి వచ్చి ఆలయాన్ని ధ్వంసం చేశాడు. ఆలయ వైభవాన్ని చూసి ఓర్వలేక ఎందరో దుష్టులు ఆలయం పైకి దాడికి పాల్పడ్డారు. ఈ ఆలయం మొత్తం 7 సార్లు దాడికి గురైంది. గుజరాత్ని పాలించిన భీమదేవుడు అనే రాజు
అతి పటిష్టంగా ఆలయ పునర్నిర్మాణం జరిపించాడు. దాని తర్వాతి కాలంలో స్వాతంత్ర్యం పొందిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో చివరిసారి పునర్నిర్మాణం జరిగింది. ఆలయం నేటి ఆకృతి దాల్చింది. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే. శివ ఓం నమ శివాయ. ముల్లు కములు శంకరుడేయని శివశక్తిని కొనియాడే. హర ఓం నమ శివాయ. అంతరాలయ మండపంలో స్తంభాలు, పైకప్పు అన్ని రమణీయ కళాకృతులే. ఇక్కడ పలు ఉప ఆలయాలలో ఇతర దేవతా మూర్తులు దర్శనమిస్తారు. ఇది శ్రీ వినాయక సన్నిధి. ఈ ఉప ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించవచ్చు. గర్భాలయానికి ఇరుపక్కల ఇద్దరు అమ్మవార్లు దర్శనమిస్తారు. ఒకరు శ్రీ అంబాజీ, మరొకరు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి. అంబాజీ అమ్మవారు గుజరాతీయులకు ఇష్టదైవం. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే. శివ ఓం నమ శివాయ. ఈశ్వర కృపతో గౌతమి. గర్భాలయంలో పెద్ద శివలింగం దర్శనమిస్తుంది. జ్యోతిర్లింగం స్వయంభూ అయినప్పటికీ ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు స్వామివారి నిరంతర దర్శనం లభిస్తుంది. ఉదయం 7 గంటలకు, మధ్యాహ్నం 12 గంటలకు, రాత్రి 7 గంటలకు, మరలా రాత్రి 9 గంటలకు హారతి నిర్వహిస్తారు. హారతికి ముందు అభిషేకం చేసి అలంకరణ చేస్తారు. స్వామి అభిషేకం, అలంకరణ తిలకించి భక్తులు అలౌకిక ఆనందం పొందుతారు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే న చ వ్యోమ భూమిర్న తేజో న వాయుః చిదానంద రూప శివోహం శివోహం చిదానంద రూప శివోహం శివోహం. దేశం నలుమూలల నుండి విచ్చేసే భక్తులు జై భూలేనాథ్, జై సోమనాథ్ అని స్వామిని శరణు వేడుతారు. సోమనాథ్ స్వామిని ఎందరో ఋషులు, మునులు, మహాత్ములు సేవించి తరించారు. 3 కోటి దేవతలు ఈ స్వామికి నీరాజనాలు సమర్పించారు. ఆలయం దాడికి గురైన ప్రతిసారి ఇక్కడి ప్రజలు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ఆలయ రక్షణలో అసువులు బాశారు. పహిల్వాన్ అనే భక్తుడి వివాహం జరుగుతుండగా దుండగులు ఆలయంపైకి దాడికి వచ్చారట. అప్పుడు ఆ భక్తుడు పెళ్లిపీటల మీద నుండి ఆలయానికి వచ్చి ఆలయ రక్షణలో పోరాటం చేసి వీర మరణం పొందాడు. చంద్రుడికి క్షయవ్యాధి నయం చేసిన దైవమైనందున ఈ స్వామిని ఆరోగ్య ప్రదాయకునిగా, పూర్వ వైభవాన్ని తిరిగి ప్రసాదించే దైవంగా కొలుస్తారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు, సిరి సంపదలు, జీవితంలో విలువైనవి ఏవైనా సరే కోల్పోయిన వారు ఒక్కసారి ఈ స్వామిని దర్శిస్తే చాలు, ఇక అంతా శుభమే అని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సాక్షాత్తు విష్ణుమూర్తికే ఆయుధం ప్రసాదించిన దైవం. మానవులకు తమ మనుగడ సంతోషంగా కొనసాగడానికి కావలసిన మనోవికాసాన్ని, మానసిక బలాన్ని ప్రసాదించాలని స్వామిని మనసారా వేడుకుందాం. పరాన్నం తినటం దోషమా? పరాన్నం అంటే పరులు ఎవరి దగ్గర తినకూడదు. శాస్త్రం మనకేం చెప్తోంది? పరాన్నం తినటం దోషము అని చెప్తోంది. అనేక విషయాలు మనకి ఈ శాస్త్రంలో కనిపిస్తూ ఉంటాయి. దానిలో పరాన్నం తినకూడదు అనేటువంటిది కూడా కనిపిస్తుంది. పూర్వకాలం చూడండి, ఎవరింట్లో వాళ్ళే వండుకొని తినేవాళ్ళు. ఆ తర్వాత ఎక్కడికైనా ప్రయాణాలకి వెడితే కూడా వాళ్ళు అక్కడెక్కడైనా బస చేసి వాళ్ళే వండుకొని తినేవాళ్ళు. బాగా నిష్ఠాగరిష్ఠులైనటువంటి వాళ్ళు వాళ్ళ ఇంట్లో భార్యో కుటుంబ సభ్యులో వండితే తప్ప వాళ్ళు బయట వాళ్ళ చేత తినరు. అలా తినటం వలన ఎలాంటి దోషాలు వస్తాయి అంటే ఇక్కడ అనేక కోణాల్లో చెప్పుకోవాలి.
ఇక్కడ పరాన్నము తినటం అనేటువంటిది అసలు ఒక వ్యక్తి ఎవరి దగ్గర తినవచ్చు, ఎవరి దగ్గర తినకూడదు, అది కూడా ఏ ఏ రోజుల్లో తినవచ్చు, ఏ రోజుల్లో తినకూడదు. ఇక్కడ కుటుంబ వ్యక్తులు ఎవరున్నా కూతురు, అల్లుడు, ఆ తర్వాత కూతురింట్లో కూడా కూతురికి వివాహం చేసి పంపించిన తర్వాత మనవడు పుట్టేదాకా వాళ్ళింట్లో భోజనం చేయకూడదు అనేటువంటి నియమాలు మనకి శాస్త్రం చెప్తాయి. ఎందుకంటే కూతురు కొడుకు ఇద్దరు సమానమే కదా, వాళ్ళ ఇంట్లో ఎందుకు తినకూడదు అంటే మన ఇంటికి అమ్మాయిని ఇచ్చిన తర్వాత అది పరాన్నం అవుతుందిట. మనవడు పుట్టిన తర్వాత ఏమిటంటే కొడుకు లాంటివాడే మనవడు. దౌహిత్రుడు అంటే కూతురు కొడుకు, తన కొడుకు తర్వాత రెండవ కొడుకు లాంటివాడు దౌహిత్రుడు. కాబట్టి అక్కడ తినడానికి అప్పుడు యోగ్యత ఏర్పడుతుంది అనేటువంటి విషయం మనకి శాస్త్రంలో కనిపిస్తుంది. అంతేకాకుండా కోడలి చేత భోజనం, కొడుకు ఇంట్లో భోజనం చేయవచ్చు. ఆ తర్వాత అన్నతమ్ముల ఇళ్లలో చేయవచ్చు, తల్లి తండ్రి దగ్గర చేయవచ్చు, అత్తవారింట్లో భోజనం చేయవచ్చు, గురువు గారింట భోజనం చేయవచ్చు, మిత్రుడి దగ్గర తినవచ్చు. అయితే ఇక్కడ దోషం రాదా అని కొంతమంది అడగచ్చు. మనం కూడా వాళ్ళకి భోజనాలు పెడతాం కదా అంటే వాళ్ళ ఇంట్లో మనం బంధువులు, మిత్రులు అనేటువంటి వాళ్ళతో మనం ఎప్పుడు కలయిక, మనం అక్కడికి వెళ్ళటం, వాళ్ళు మన దగ్గరికి రావడం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఏదైనా వ్రత నియమాలు ఉన్నప్పుడు మనం దానికి తర్వాత చేసేటువంటిది పారణ అని చేస్తాం. ఏకాదశి వ్రతం చేస్తారు, మరునాడు ద్వాదశి భోజనం చేస్తారు. అప్పుడు మాత్రం మన ఇంట్లోనే మనం తినాలి తప్ప పర ఇంటి భోజనం చేయకూడదు. చేశారనుకోండి, మీరు చేసినటువంటి ఏకాదశి వ్రత ఫలితం కాస్త వాళ్ళకి వెళ్ళిపోతుందిట. ఎందుకంటే మీరు నియమనిష్టలతో ఏకాదశి వ్రతాన్ని చేశారు, లేదా శివరాత్రి వ్రతాన్ని చేశారు, మరేదో ఉపవాస వ్రతం చేశారు. ఆ తర్వాత పారణ మాత్రం మీరు ఎవరింట్లోనో చేశారు. అక్కడ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు గత రోజుల్లో చేసినటువంటి వ్రత నియమం వల్ల వచ్చిన పుణ్యం మీకు వాళ్ళు అన్నం పెట్టడం వల్ల ఆ పుణ్యం వాళ్ళకి వస్తుందిట. అంటే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటూ ఉంటారు కదా, ఆ అన్నదానం వాళ్ళు చేయటం వల్ల, వాళ్ళు మీకు అన్నం పెట్టడం వల్ల మీ పుణ్యం కాస్త వాళ్ళకి పోతుందిట. ఇది ఇక్కడ పరదేశంలో అంటే పరప్రదేశంలో, పర ఇంటిలో మనం భోజనం చేస్తే దోషం ఎలాంటిది అనేదానికి మామూలుగా మనకి శాస్త్రంలో కనిపించే విషయం, వంట చేసేప్పుడు మనము స్నానం చేసి పరిశుద్ధులమై అన్నపూర్ణని తలుచుకుంటూ వంట చేయాలిట. ఎందుకంటే ప్రతి స్త్రీకి యజ్ఞయాగాది క్రతువులు పురుషుడు చేస్తేనే వస్తాయి, కానీ పుణ్యం వస్తుంది, యజ్ఞం చేసిన పుణ్యం. కానీ స్త్రీకి నిత్యం యజ్ఞమే. అగ్నిహోత్రం రోజు పొయ్యి వెలిగించి వంట చేయడమే ఒక మహాయజ్ఞం ఉట. ఎందుకంటే ఆ వంట చేసినటువంటి పదార్థాన్ని దేవతలకి నివేదన చేయటం, పశుపక్షాదులకి పెట్టడం, ఇంటికి వచ్చిన అతిథి అభ్యాగతికి పెట్టడం, బంధుమిత్రులకి పెట్టడం, కుటుంబ సభ్యులకి పెట్టడం, అది నిత్యం ఒక మహాయజ్ఞం లాంటిది ఇల్లాదికి. అందుకని ఇంట్లో వంట చేసేప్పుడు పరిశుద్ధులై భగవన్నామం చేస్తూ వంట చేయాలిట. అందుకని ఏమంటారు, మన ఇంట్లో పిల్లలకి కానీ ఇంట్లో కుటుంబ వ్యక్తులకు కానీ మంచి ఆలోచనలు రావాలి అంటే మనం ఎలాంటి ఆలోచన లేకుండా భగవన్నామం చేస్తూ వంట చేయాలిట. ఆ చేసినప్పుడు ఆ పదార్థాన్ని తిన్నటువంటి వాళ్ళకి సద్బుద్ధి కలుగుతుందిట. అందులో ముఖ్యంగా అన్నపూర్ణానామం చేస్తూ వంట చేయటం వల్ల అది తిన్నటువంటి వాళ్ళకి, అది తిన్న తర్వాత అది ఆరోగ్యప్రదం అవ్వటం, ఆ తర్వాత మంచి సద్బుద్ధిని ఇవ్వటం లాంటివి జరుగుతాయిట. ఆరోగ్యం కోసం చూసినా, పుణ్యం కోసం చూసినా, మంచి బుద్ధి కోసం చూసినా బయట తినకూడదు, ఎక్కడంటే అక్కడ తినకూడదు అనేటువంటిదే మనకి ఇక్కడ చివరిగా కనిపించేటువంటి విషయం. అంటే మనకి మంచి ఆలోచనలు రావాలన్నా, మన ఆరోగ్యం మనం కాపాడుకోవాలి అన్నా, మన పుణ్యబలం తగ్గిపోకూడదు అనుకున్నా మనం పరాన్నం తినకూడదు. ఇంకా చాలామంది చేస్తూ ఉంటారు, పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు సత్రాల్లో ఉచితంగా భోజనం పెడుతూ ఉంటారు. ఎవరొచ్చినా ఉచితంగా పెడుతూ ఉంటారు. మీరు ఏదో ఒకటి డొనేషన్ కింద రాయమంటే సాధారణంగా కొంతమంది రాస్తారు, కొంతమంది రాయరు. ఉచితంగా సత్రం అన్నారు, వీళ్ళకి డబ్బు ఎందుకంటే డబ్బులు వసూళ్ళ కోసం సత్రం పెట్టారు అంటూ ఉంటారు. కానీ అక్కడ సత్రంలో మనం తినటం వలన మనకి మంచిదా? మనం తీర్థయాత్రకు వచ్చాం, మనకి పుణ్యం పోతుందా? మనం ఇలాంటి సత్రంలో పెట్టడం వల్ల ఇలాంటి మరికొంతమంది ప్రయాణికులకు వాళ్ళు భోజనం పెడతారు కదా, ఇది నిరంతరం కొనసాగుతుంది కదా అని సదాలోచన లేకుండా అలా వచ్చింది చాలే హాయిగా ఫ్రీగా తినిపోదాం అనుకునే వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం స్వయంగా వండుకున్న తినడం శ్రేష్టమైనటువంటిది. ఆ తదుపరి మన కుటుంబ సభ్యులు, మిత్రులు, గురువులు
ఇలాంటి వాళ్ళ దగ్గర తినచ్చు. ఆ తదుపరి మరెక్కడికైనా మనం వెళ్ళినప్పుడు బాగా ఆలోచించి తినాలి. సత్రాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మనం కూడా మన వంతుగా కొంత దానం చేసి మళ్ళీ తినాలి. అంటే వేరే చోట్లకు వెళ్ళినప్పుడు వేరే మనకి గత్యంతరం ఉండదు కాబట్టి అలాంటి చోట కొంత మనం డబ్బును వెచ్చించి మనం తినాలి. అయితే చాలామంది అడగచ్చు, హోటళ్లలో మనం డబ్బు వెచ్చించే కదా తింటున్నామని. కానీ ఇక్కడ ఆరోగ్యం కూడా చూడాలి కదా. వాళ్ళు ఎలాంటి ఆలోచనతో వంట చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న అయితే, ఎంత మేరకు పరిశుభ్రంగా చేస్తున్నారు అనేది పెద్ద $1000 క్వశ్చన్. అది ఇప్పుడు అందరికీ అనారోగ్యాలు వస్తూ ఉన్నాయి అంటే మెయిన్ కారణం ఎక్కడంటే అక్కడ ఏదంటే అది తినటం వల్ల అనారోగ్యం పాలవుతున్నారు. విచ్చలవిడితనం వస్తోంది, చెడు ఆలోచనలు వస్తున్నాయి అంటే మనకి శాస్త్రం చెప్పినట్టుగా పరులు ఎలాంటి ఆలోచనతో వంట చేస్తున్నారు అనేది మరో కోణం. అన్నిటికంటే హాయిగా మన వంట మనం చేసుకుని తినడం, పరిశుభ్రంగా చేసుకుని తినడం వల్ల మనకి, మన కుటుంబ సభ్యులకి, మనకి ఎదుగుతున్నటువంటి పిల్లలకి ఆరోగ్యానికి ఆరోగ్యం, సదాలోచనకి సదాలోచన వచ్చేటువంటి అవకాశాలు పెరుగుతాయి. అదేవిధంగా పుణ్యబలం తగ్గకుండా ఉంటుంది అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే పరాన్నం తినకూడదు అంటే ఎన్ని కోణాల్లో ఆలోచించాలో చూడండి. పరాన్న భుక్తేశ్వరాయ నమః. ఇదేదో కొత్తగా ఉంది అనుకోకండి. కాశీక్షేత్రంలో డుండి వినాయకుడి నుంచి ఆనుకున్నటువంటి వైపు ఎడమవైపు సందులోకి వెడితే కుడివైపు మొట్టమొదటిగా కనిపించే చిన్న ఆలయంలో ఈ లింగం ఉంటుంది. నిష్కళంకేశ్వరుడు పరాన్న భుక్తేశ్వర లింగం కూడా అక్కడ ఉంటుంది. ఆ లింగాన్ని దర్శించి కాసిని నీళ్లు పోసి పరాన్న భుక్తేశ్వరాయ నమః అనేటువంటి నామాన్ని జపించండి. మీకు తెలిసి కానీ తెలియక కానీ ఇదివరకు ఎప్పుడైనా అలా పరాన్నం తినటం వలన దోషం వచ్చి ఉంటే ఆ దోషం పరిహారం అయ్యే అవకాశం ఏర్పడుతుంది. ఓంకారం కార్యక్రమంలో మాట్లాడాలనుకునేవారు ZOM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు టైప్ చేసి స్పేస్ ఇచ్చి 57575కి SMS చేయండి. అలాగే ఈరోజు మనతో పాటు డాక్టర్ దేవిశ్రీ గురూజీ గారు ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలకి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ ఏవలంబి నామ సంవత్సర ఉత్తరాయణ శిశుర్ఋతౌ పాల్గొనమాస కృష్ణపక్ష దశమి తదుపరి ఏకాదశి. మనం విశేషంగా నిన్నటి ఒక కార్యక్రమంలో విద్యాభ్యాసం గురించి మాట్లాడుతున్నాం, ఎడ్యుకేషన్ గురించి. ఎప్పుడే కానీ జాబ్ రిలేటెడ్ చాలామంది జాబ్ చూడాలి, జాబ్ చేయాలి, జాబ్ వెతకాలి, ఏదో చేయాలి, జీవితంలో పైకి రావాలి, జాబ్ రావాలి, ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళా కూడా నాకు సక్సెస్ అవుతా లేదు అనేవారు ఖచ్చితంగా ఒక అద్భుతమైన ఒక పరిహారం ఈరోజు మీకు తెలియచేస్తాను. ఇంటర్వ్యూ కాదు, ఏదో ఒక సిట్టింగ్ ఉంది ఈరోజు, మేజర్ సిట్టింగ్. అంటే రోజు వెళ్ళడం కాదు, ఏదైనా స్పెషల్ ఒకేషన్స్, స్పెషల్ డేస్, లేదా స్పెషల్ సిట్టింగ్, లేదా పెద్ద ఒక ఏదో ఒక అంటే రాజీ పడ్డం అంటాం, ఏదో ఒక రాజీ చేయడం, లేదా రియల్ ఎస్టేట్లో ఏదో పెద్ద పొజిషన్ తీసుకోవడం, ఏదో నా సేల్ చేసి కూర్చొని మాట్లాడడం, లేదా ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను లైఫ్లో, ఈ ఇంటర్వ్యూ పాస్ అయితే నేను నెక్స్ట్ జాబ్ వచ్చేస్తుంది అనడం. ఈ ఫైనల్ స్టేజ్లో ఉన్నవారు ఏదైనా రాజీ పడ్డమో లేదా ఇంటర్వ్యూ ఫేస్ చేసే టైంలో నువ్వు వెళ్ళేటప్పుడు మీరు ఏం చెయ్యాలి అనే ఒక మంచి విచారం కోసం నేను ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. అయితే ఎప్పుడు కూడా జీవితంలో ఈ ఒక ఇంటర్వ్యూ అనే విచారణలో మెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ ఉంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, అంతా రాజు లక్ అనేది కూడా చాలా కావాలి. కానీ మన పైన ఏదో తెలియని నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివి ఉన్నా కూడా కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి. ఎప్పుడే కానీ ఇంటి నుంచి ఏదైనా మంచి కార్యానికి వెళ్ళేటప్పుడు నేను ఈరోజు వెళ్తున్నాను అనే ఒక ప్రజ్ఞత కాన్షియస్తోనే వెళ్తాడు. అంటే రోజు పనికి వెళ్ళేవాడు అని కామన్, రోజు వెళ్తూ ఉంటాడు, బ్యాగ్ ఎత్తుకొని తగిలేసుకొని గాడి స్టార్ట్ చేసామా వెళ్ళిపోయామా, బాడీ స్టార్ట్ చేసామా వెళ్ళిపోయామా, అంతే. రోజు అది కామన్. అతను అలా ఇలా అనేది ఏం సెంటిమెంట్స్ ఏమి ఉండవు అతనికి. ఎందుకంటే ఇప్పుడు రోజు 7 గంటలు 7:30 లేదా 8 గంటలకు బస్సు ఉంది అనుకోండి, లేదా రోజు కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి, 8 o'clock బస్సు ఉంటుంది, అవును కదా. ఇప్పుడు సోమవారం 8 o'clock, 7:30 to 9 ఏముంటుంది చెప్పండి? రాహుకాలం. రాహుకాలంలో బయటకు వెళ్తే ఏం జరుగుతుందో అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా. స్కూల్కి రోజు పిల్లలకి పంపిస్తారు, వాళ్ళకి ఏమీ జరగదు. రోజు ఉద్యోగానికి సోమవారం ఆ టైంకి వెళ్ళకపోతే ఆ ఉద్యోగం నుంచి పెరిగిపారేస్తారు, అది గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా. అర్థమైందా? అంటే రోజు వెళ్ళే టైంకి మనం వెళ్ళాలి. ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ కానీ లేదా ఏదైనా జీవితంలో గమ్యం సక్సెస్ అయ్యే టైంలో మనం ఏం చేస్తాము,
ముందుగానో లేదో మంచి టైం చూసుకొని వెళ్తాం. ఎందుకు వెళ్తామంటే అది జీవితంలో కొన్ని మార్పులు, కొన్ని చేంజెస్ కనబడే రోజు కాబట్టి ఆ రోజు కాన్షియస్గా మనం వెళ్తాం. అందుకే ఈరోజు మంచి టైంలో బయట రాలేదేమో, ఈరోజు నాకు ఎవరికి కనబడరప్ప, నాకు ఇలా గాచారం వచ్చింది అంటే ఏదో జరిగింది. ఎవరు ముఖం చూస్తాను ఉదయం లేసి, లేదా ఎవరికి అడ్డం పడ్డాను, మార్నింగ్ ఎవరు అడ్డొచ్చారు, నాకు ఇలా జరిగిపోయింది, ఇంటర్వ్యూలో ఫెయిల్యూర్ అయిపోయింది, అసలు ఎవరిని మాట్లాడుకొని వచ్చాను, ఇలా ఉంటుందన్నమాట. అంటే మనము కాన్షియస్గా బయటికి వెళ్ళే సమయంలో ఏదో ఒక పనికైనా కూడా ఫస్ట్ ఇంటి నుంచి ఆ గడప దాటేటప్పుడు కుడికాలుతో దాటాలి. ఆ కుడికాలు బయట పెట్టుకొని ముందరికెళ్ళాలి. ఆ కుడికాలు బయట పెట్టేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? సింహద్వారం నుంచి కుడికాలు బయటకు పెట్టేటప్పుడు సింహద్వారంలో పైన ఏముంటుంది? వాస్తు మహాలక్ష్మినో లోపల గణపతినో హనుమంతుడో శివుడో ఎవరినో ఒకరు పెట్టుకుంటారు. వాళ్ళని చూసుకుంటూ బయటకు వెళ్తాం. వెళ్తే నచ్చింది మనం ఏమనుకుంటామో అది చక్కగా జరుగుతుంది. వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు చిన్నగా ఒక ఇంతైనా సరే నల్లటి మినిమల్ అంటాం, ఒక 3, 4, 5 కిందన్నా సరే బయటికి వెళ్ళి ఇలా మీకు మీరే ఇలా 3 సార్లు ఇలా తిప్పుకొని కానీ లేదా ఇలా దృష్టి తీసుకొని ఆ దారిలో పారేసి లేదా చిరండిలో అట్లా వేసేసి మీరు వెళ్ళిపోండి. అప్పుడు మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, రాహు దోషం అంటాం కదా, అది రాహు అలాంటివి ఏదైనా చిన్న చిన్న దోషాలు ఏదైనా ఉంటే వెళ్ళిపోతాయని ఒక నమ్మకం. ఇది వైజ్ఞానికంగా మీరు ఎలా తెలియచేస్తారు గురుగారు అంటే, ఇలాంటి చేయడం వలన ఒక మానసికంగా వీక్ ఉన్న వ్యక్తి స్ట్రాంగ్ అవుతాడు, బలపడస్తారు. నార్మల్గా వెళ్ళేది వేరు, ఇప్పుడు నేను నమ్ముతాను లేదు అనేవాళ్ళు మీ ఇష్టం అది. ఎందుకంటే ఇలా చేసేవాళ్ళు మానసికంగా వీక్ ఉన్న వాళ్ళు ఇంకాస్త బలపడతారు. నేను ఇది చేశాను, నేను గెలుస్తాను అనే కాన్ఫిడెన్స్తో అక్కడ వెళ్తాడు. వెళ్ళి ఆడ కూర్చుంటే వాళ్ళు అడిగిందంత ప్రశ్నలకి సమాధానాలు అవి ఇవి చెప్పి అతను మరింత ఉత్సాహంగా చేయడానికి అనుకూలం అవుతుంది. ఇది ఒక సైకాలజీనే కాదు, ఇది నిజమైన శాస్త్రం కూడా. ఎందుకంటే దేవతాధీనం గ్రహాధీనం మానవ శరీర ఇట్లా ఉంటుంది. అంటే ఇప్పుడు మన శరీరము గ్రహాలాధీనం, గ్రహాలంతా దేవతాధీనాలు, దేవాలయం మంత్రాధీనం. అలా అన్ని దేవతలు అన్ని కూడా గ్రహాలు కూడా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క బంధనము, ఒక్కొక్క కస్టడీలోని ఇలా ఉండాలి. పర్టికులర్ రాహు గ్రహం బియ్యం నల్ల మినములు అంటాం, ఆ మినములు నల్లవి. దాన్ని తీసుకొని అలా మనం ఇలా దృష్టి తీసుకోవడం వలన మనం ఏం చేస్తాం, అక్కడ వేసేసి వెళ్ళిపోతాం. ఏదైనా మనకు తెలుసో తెలియకుండానో చెడో లేదో మన మనసులో ఏదైనా ఉంటేనో ఇంకోటి ఏదో ఒక రకంగా నెగిటివ్ ఎనర్జీ దూరమైంది. అదే కాళహస్తికి మనం వెళ్ళినప్పుడు ఏం చేస్తాం చెప్పండి? నాగపెడగలు ఇచ్చి పూజ చేసినప్పుడు దాన్ని తీసి తలకి ఇలా చుట్టుకొని తీసుకెళ్ళి ఉండిలో వేస్తాం నాగపెడగలు. అలాగే ఇది కూడా, ఇది ఉండిలో వేయడము, ఏదైనా నీళ్లనో చెట్టు పైన దారిలో పారేస్తాం, అంతే, తప్పేం లేదు. వర్షం వస్తే మొలకలు వస్తాయి అంతే. మొలకలు వచ్చినప్పుడు ఏదైనా ఆకో లేదో చెట్టు ఏదో అవుతుంది, లేదా దాన్ని ఒక గోవో ఇంకోటో తింటుంది. అంతేకాని మనము మినిమల్ అలా ఈ ఒక 2-3 మినిమల్ అలా వేయడం వలన ప్రకృతి అశుద్ధి అయిపోవడమో వేరేవాడికి ఇంకోటి అయిపోవడమో అలాంటివి ఏం జరగవు. అంటే ఇప్పుడు చాలామంది విదేశాలకు వెళ్ళాలి అని చాలామంది కష్టపడుతూ ఉంటారు. వాళ్ళ జాతకంలో విదేశాల్లో స్థిరత్వం ఉండాలి, విదేశాల్లో బాగుండాలి, విదేశం బాగా అచ్చొచ్చేది ఎక్కువగా. చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ చాలా కష్టపడి అసలు వాళ్ళకి ఎంత పరిస్థితులు అంటే ఉద్యోగాలు టైంకి రావు, ఉద్యోగాలు వస్తాయో లేదో తెలీదు, తర్వాత ఫినాన్షియల్ ఏదో ఒక ప్రాబ్లం, అంటే ప్రశాంతత ఉండదు వాళ్ళకి అక్కడ ఉద్యోగంలో. అంటే జాతకంలో ఏ గ్రహాలు అలా చేస్తుంటాయంటే మెయిన్ దీనికి అన్నిటికీ కూడా రాహు. ఎవరికైతే జాతకంలో రాహు మంచి స్థానంలో మంచి పొజిషన్లో ఉండి మంచి ప్రతిఫలాలు శుభగ్రహాల దృష్టి ఉంటే వాళ్ళకి విదేశాలు బాగా వచ్చేస్తుంది. రాహు దుస్థానంలో ఉండి పాపగ్రహాల దృష్టి లేదా పాపగ్రహాలతో ఉండడము, క్రూర గ్రహాలతో ఉండడము, లేదో కర్మగ్రహాలతో ఉండడము, ఇలాంటివి ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు పరిహారం చేసుకుని వెళ్ళాలి. అలాగే వెళ్తే ఇలాంటివన్నీ ఎదురు చూస్తాయి. చాలామంది విదేశాల్లో ఉండి మేము పరిహారం చేస్తామంటే అక్కడ ప్రతిఫలాలు ఉండవండి. ఎందుకంటే మన భారతదేశము ఇక్కడ కర్మభూమి అంటాం. ఇక్కడ ఏ పనులు చేసినా ఏది చేసినా అంతా దీనికి సంబంధించింది. ఇంకొచ్చి చూడండి, ఉత్తర భారతానికి ఏమంటాము? పుణ్యభూమి. దక్షిణ భారతానికి కర్మభూమి. ఈ రెండు దీంట్లోనే ఉన్నాయి. పుణ్యభూమి కర్మభూమిని ఎందుకు డివైడ్ చేస్తారంటే అదేం మహాపుణ్యము ఇదేం మహాపాపాలు అని కాదు, డివైడ్ చేశారు. అలాగే భారతాన్ని కూడా మనం ప్రపంచమధ్యంత చూసినా ఇక్కడ ఎక్కువ ఆధ్యాత్మికానికి విశేషంగా ఎక్కువ ఒక ఆద్యతనిచ్చారు. అందువలన ప్రపంచంలో మీరు ఏ దేశంలో పుట్టి ఏం చేసినా కూడా మీరు అక్కడ ఉంటారు, మేము ఇక్కడ పూజ చేస్తాం మీ సంకల్పంలో, కానీ మీరు ఇక్కడ వచ్చి చేసి వెళ్ళడం వలన ప్రతిఫలమే లభిస్తుంది. దాని నుంచి దయచేసి మీరు వీటిని అర్థం చేసుకొని మీరు అయినంత వరకు ప్రయత్నించండి. తర్వాత ఈ విదేశాలకు వెళ్ళాలి అనేవారు ఎక్కువగా
ముందుగానే మీ జాతకం చూసుకొని నేను వెళ్తే నాకు అచ్చొస్తుందా లేదా, ఏ సమయంలో వెళ్ళాలి అలా తెలుసుకొని, డబ్బు ఉంది నేను ఎంఎస్ చేస్తాను అని వెళ్ళిపోయి ఆడ బాధపడి సగంలోనే వచ్చేసేవాళ్ళు, ఎంఎస్ చేసిన తర్వాత అక్కడ ఉద్యోగం లేని వాళ్ళు, ఇలా చాలామంది చాలా రకాలుగా కష్టాలు పడుతూ ఉన్నారు. ఒక్కొక్క విధానంలో ఒక్కొక్కరు ఏదో ఒక రకంగా డిస్టర్బెన్స్ అవ్వడం. దాని నుంచి దయచేసి తెలుసుకొని వెళ్ళండి. దానికన్నా ఎక్కువగా ఈ సమయంలో చదువు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎందుకు ఇంపార్టెంట్ చెప్తున్నాను అంటే, ఏ రాశిలో వాళ్ళకి ఏది చదివితే బాగా వచ్చొస్తుంది అని తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే ఎప్పుడూ ఏది చదివితే ఏమవుతుంది, దీన్ని చదవడం వలన నేను ఏది సక్సెస్ అవుతాను, దీన్ని చదివితే నా జీవితం సక్సెస్ అవుతుందా లేదా అని తెలుసుకొని అదే చదవాలి. చాలామంది ఏం చేస్తారంటే, చాలా వరకు పాపము వాళ్ళకి ఎస్ఎల్సి పాస్ అవుతాడో లేదో తెలీదు, వచ్చేసి గురుగారు నా కొడుకుని నేను ఐఏఎస్ చేపిద్దాం అనుకుంటున్నామని, అబ్బా కలెక్టర్ చేయాలని. అమ్మ గొప్ప తల్లి నువ్వు ఎంత మంచి ఆశ పెట్టుకున్నావు, నీ కొడుకు నుదుటి రాత నువ్వే రాసుకునే అమ్మా, మా వరకు ఎందుకు వచ్చావనే చెప్తాం. ఏంటంటే మనం ఎప్పుడు కూడా నేను ఎంత వెయిట్ ఎత్తచ్చు, బరువు అంటాం. ఇప్పుడు ఒక కొండంత బంగారు ఉంది, కొండంత బంగారు ఉన్నప్పుడు దేవుడు ఏం చెప్తాడు, నీకు ఎంత కావాలో అంత తీసుకెళ్ళు అంట. అప్పుడు నేను ఎంత బరువు మోయగలను, ఇక్కడి నుంచి 100 కిలోమీటర్లు నడుచుకెళ్ళాలి ఇంటికి, లేదా ఒక 10 కిలోమీటర్లు నడుచుకెళ్ళాలి. నేను ఎంత మాత్రం బరువు తీసుకెళ్ళవచ్చు. నేను ఒక 50 కేజీస్ వెయిట్ ఉన్నాను అనుకో, ఒక 50 కేజీలు బరువు మోయచ్చు తలపైన పెట్టుకోండి, లేదా 25 కేజీలు మోయచ్చు, లేదా 10 కేజీలు ఈజీగా తీసుకెళ్ళి, 1 కేజీ అయితే ఇంకా ఈజీగా తీసుకెళ్ళిపోవచ్చు. అంటే నా ఒక ఎంత కష్టపడినా నేను 50 కేజీలు అంతే బరువు మోయగలను. కానీ లేదు ఇంకా ప్రాక్టీస్ చేసింటే, రోజు మూట్లు ఎత్తి మోసింటే ఒక 100 కిలోలు ఎత్తచ్చు. అంతకు తప్పితే దానిపైన ఇంకేం ఎత్తలేం కదా. ఈ 100 కిలోలు బరువు ఉన్నవాళ్ళు 100 కిలోలే గురించి ఆలోచించాలి. కానీ 1000 కిలోలు నేను మోసుకొని వెళ్ళిపోవాలి తలిపోయినా అనే దాన్ని పిచ్చి అంటారా, లేదంటే ఎక్కువ ఆశ అంటారా, ఏమనుకోవాలి? అలా ఆలోచించకూడదు. అంటే అతి ఆశ అంటాం దాన్ని, అర్థమైందా? అందుకే మన యోగ్యత అంటాం, యోగ్యత సిద్ధిరస్తోని. అంటే ఆశీర్వాదంలో చేసేటప్పుడు ఏం చెప్తారంటే, అన్ని రకాల ఆయుష్, నీకు ఆయుష్ అభివృద్ధి, సమస్త సన్మంగళ అనుభవంతో, ఉన్నత అధికార, ఉన్నత ప్రాప్తి, ధన కనక వస్తువాహన అన్ని సర్వం ప్రాప్తిరస్తో అని ఇప్పుడు నేను తెలుగులో చెప్తున్నాను. అవి ప్రాప్తిరస్తో ఆశీర్వాదం చేస్తారు. కానీ యోగ్యత సిద్ధిరస్తో అని చెప్తారు లాస్ట్లో. అంటే ఆ యోగ్యత సిద్ధించిన తర్వాత నీకు అవి ప్రాప్తిస్తారు. కానీ యోగ్యత లేకపోతే మేము ఎంత ఆశీర్వాదించినా కూడా అవి జరగవు. అది తెలుసుకోవాలి ఫస్ట్. అందుకు జీవితంలో ఎగ్జామ్ టైం ముగుస్తూనే ఫస్ట్ మీ పిల్లల్ని కూర్చోబెట్టుకొని, మీకు ఏది చదవాలని ఉంది, ఏది ఇంట్రెస్ట్ ఉంది. నేను కలెక్టర్ అనుకోవాలని నా కొడుకుని తీసుకెళ్ళి కలెక్టర్ చేయడం, వాళ్ళ జాతకంలో ఏముంది, లేకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏముంది, వాళ్ళకి ఎలక్ట్రానిక్సా, బీకామా, లేదు మెడిసిన్నా, లేదు బీఫార్మసీనా, ఏం చదివించాలి అసలు తెలుసుకొని చదివింటాను, చాలా మంచిది. ఇంక టైం అయింది, నేను వెళ్ళొస్తాను. ఈరోజు యోగక్షేమం రాసుకోండి. ఈరోజు సాయంత్రం మన ఇంట్లోనే చిన్నగా అమ్మవారి విగ్రహం ముందు వేప నూనెతో 2 దీపాలు వెలిగించి దుర్గా కవచాన్ని చదవడం వలన మన శరీరంలో ఉన్న ఏదైనా భయము, దుఃఖాలు, రోగాలు దూరం అవుతాయి, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. అద్భుతమైన యోగక్షేమం. అయినంత వరకు ప్రయత్నించండి. భయాందోళనలు, దుఃఖాలు తొలగటానికి ఈరోజు సాయంత్రం అమ్మవారి ముందు వేప నూనెతో 2 దీపాలు వెలిగించి దుర్గా కవచం పారాయణ చెయ్యాలి. గురుజీ, చక్కటి యోగక్షేమం పరిష్కారాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఇది నాటి శుభోదయంలో ఓంకారం. మళ్ళీ కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం.